ఇవి కేవలం పాత చిత్రాలు మాత్రమే కావు, కాలగమనంలో చెరిగిపోని తిరుమల క్షేత్రపు అత్యంత పవిత్రమైన జ్ఞాపకాలు. ఈ దృశ్యాలు చూస్తుంటే మనం కూడా ఆనాటి తిరుమల వీధుల్లోనే విహరిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. నాటి ఆ పురాతన గోపురం, అక్కడి ప్రశాంత వాతావరణం, భక్తుల ముఖాల్లోని అమాయకత్వం చూస్తే నిజంగానే కాలంలో వెనక్కి వెళ్లినట్లు అనిపించక మానదు. ఒక్కసారి ఊహించుకోండి, అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు, వీఐపీ దర్శనాల హడావిడి అస్సలు లేదు. ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుండే ఆ సప్తగిరులు, ఈ పాత బస్టాండ్ గమనించండి. బస్సులు లైన్గా ఆగి ఉన్నాయి. ఆ రోజుల్లో వాహనాల రాకపోకలు చాలా అరుదుగా సాగేవి. కొందరైతే ఎడ్లబండ్ల మీద ప్రయాణించేవారు. అత్యధిక శాతం మంది భక్తులు కాలినడకనే కొండపైకి చేరుకునేవారు. చేతిలో ఒక చిన్న సంచి, భుజాన బట్టల మూట, గుండెల్లో ఆ వెంకటేశ్వరుడి రూపం. వేసే ప్రతి అడుగులోనూ గోవింద గోవింద అనే నామస్మరణ మాత్రమే వినిపించేది. ఈ ఆనంద నిలయ గోపురం ఎంత ప్రశాంతతను పంచుతుందో చూడండి. అలాగే 1986 సంవత్సరంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్వామివారికి కిరీటాన్ని కానుకగా సమర్పిస్తున్న అరుదైన దృశ్యమిది. ఇక్కడున్న రథోత్సవాన్ని గమనిస్తే ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, వేలాది మంది భక్తుల సెంటిమెంట్. ఆ పచ్చటి పూల సువాసనలు, నెయ్యి దీపాల కాంతులు, ఎక్కడో దూరం నుండి వినవచ్చే గంటల శబ్దాలు, ఇవే నాటి తిరుమల వైభవం. ఈ పాత చిత్రాల్లో కనిపిస్తున్న ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ ఉంది. ఎవరో తమ మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చి ఉండొచ్చు, ఇంకెవరో తమ జీవిత చరమాంకంలో ఆ శ్రీనివాసుడిని కనులారా దర్శించుకోవడానికి వచ్చి ఉండొచ్చు, మరికొందరు మనశ్శాంతి కోసం చేరుకొని ఉండొచ్చు. అప్పట్లో తిరుమలలో సమయం చాలా నిదానంగా సాగేది, నేటిలాంటి పరుగుల జీవితం కాదు. అంతటా ఒక నిశ్శబ్దం అలముకొని ఉండేది. ఉదయం వేళ సుప్రభాత సేవ శబ్దం వినపడగానే కొండంతా పవిత్రతతో నిండిపోయేది. ఈ స్వామి పుష్కరిణి, ఇక్కడి మండపాలు, ఈ నల్లరాళ్ళు, ఇవన్నీ ఎన్నో తరాల భక్తుల రాకపోకలను గమనించాయి. నాడెవరో చిన్న పిల్లాడిగా వచ్చి ఆ తరువాత తన పిల్లలతో కలిసి మళ్లీ ఇక్కడికే వచ్చి ఉంటాడు. కాలక్రమేణా ఎన్నో మార్పులొచ్చినా తిరుమల కొండ మాత్రం ఆనాటి భక్తిభావాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చింది. ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా, ఎన్ని వందల ఏళ్లు గడిచినా, ఎన్ని తరాలు మారిపోయినా, ఆ ఏడుకొండలపై కొలువయ్యున్న ఆ దివ్యశక్తి మాత్రం ఇసుమంతైనా మారలేదు. ఈ కొండలు ఎందరో రాజుల పరిపాలనను, ఎన్నో తరాలను, ఎన్నెన్నో పరిణామాలను చూశాయి. కాని ఒక్క విషయం మాత్రం కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచింది. అదే భక్తులు కొండ ఎక్కేటప్పుడు భక్తితో పలికే ఆ దివ్యనామం ఓం నమో వెంకటేశాయ.